మిర్చి ధర ఎంత ఉన్నది? 7,000, 8,000, 9,000, 10,000, 11,000 లాస్ట్. అసలు ఏం కూలీలు కూడా రావట్లేదుగా, కూలీలు కూడా రావట్లేదు. 28,000 తీపోరు కళ్ళంలో కళ్ళ వచ్చి 28,000 పడ్డాయి. ఇంత డ్రై ఇప్పుడు అంతా కాయ మళ్ళీ పులి పండు కొనేవాళ్ళు లేడు అసలు, మొత్తం డ్రై డ్రై కాయనా కానీ లేదు కదా. మరి నీ గిట్టుబాటు ధర ఇవ్వాలిగా. ఇప్పుడు కూలీలకు ఒక్కొక్కరు 500 కూలీ. ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తుంది అంటుంది. ఆడిచ్చుండు ఏది ఏది ఎప్పుడు ఇచ్చిండు చెప్పు? ఎప్పుడు ఇచ్చాడు? అయిపోయినాక కోతలు అయిపోయినాక కాదు. ఇప్పుడు మిరగాలని అయిపోతాయి. నువ్వు ఇచ్చి లాభం ఉంది. నీకు ఇచ్చాడు ఎవరికి? వ్యాపారస్తులకు ఇచ్చాడు, రైతుకి ఇయ్యడు. రైతుకి ఏం లేదుగా. ఇప్పుడు మునమోసిపోవాల్సింది రైతు. ఏముండదు? గతంలో ఎలా ఉండేది బాబు? గత 5 ఏళ్ళు బాగానే ఉండేది. గతంలో బాగానే ఉండేది. అప్పుడు 20,000 అమ్మినాయి, 25,000 అమ్మినాయి, 28,000, 30,000 కూడా అమ్మినాయి. ఇప్పుడు ఈడ మరీ దారుణం అసలు. ఈడు పడిపోవడంలో చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఎన్నో హామీలు ఇచ్చారు కానీ నిలబెట్టుకున్నారా? ఇచ్చే కదా ఇచ్చే కదా ఇచ్చే కదా ఇచ్చే నిలబెట్టుకుంటే ఇలేదుగా. బంగారం ఒకటాన్ని అలాగా రైతు భరోసా వేసిండి ఏమన్నా వేయలే. ఇప్పుడు ఎప్పుడు 9 నెలలు అయింది. 9 నెలలు రైతు భరోసా వేయలేదు గంగా. మన వేసింది అది రైతు భరోసా వేయలేదుగా. అదే కదా వేయలేదు కదా. సరే రైతుల కన్నా చూడాలిగా. అందరూ ఇచ్చిపెట్టాయా? అసలు రైతు లేనిది రాజ్యమే లేదు. ఇప్పుడు ఒక్క రైతు పండుగ ఇప్పుడు ఆగు 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 చెబుతాగు. ఒక రైతు పండించుకొచ్చుండు ఎన్ని ఒక 50 క్వింటాలు ఎన్ని తెచ్చుడుకో ఎంతమంది పని చూపించుండు? పని ఎంతమంది చూపించుడు? ఒక 100 మంది చూపించుడు పని. కోసేవాడికి, కుట్టేవాడికి, గేడింగ్ చేసేవాడికి, గోతాలోడికి, పురికోసలోడికి, ఈడికి వచ్చాక ఎంతమంది మొత్తోడని, ఈడని, దొడ్డు చూడని ఎంతమందికి పని చూపించుండు. ఈడే నాశనం అయిపోతే ఇంకెందుకు తర్వాత? ఈ లేనప్పుడు ఆడందా నీకు రాజ్యము? రైతు లేనప్పుడు రాజ్యం అది అది కదా. ఏమి ఇప్పుడైతే గిట్టుబాటు ధరలు అసలు లేనేలేవు. చాలా ఇబ్బంది పడి రైతులంతా అసలు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారుగా. ఏముండదు చేయక తరుగుతా ఏముండదు కూలి రాపండి. ఇప్పుడు మందు బుడ్లు ఏమో రేటు పెంచే అన్ని బాగానే ఉన్నాయి. మందు కట్టేమో 2,500, 1,800 అట్లా 2,000. మరి ఈడికి వచ్చి ఈడు బండి తిప్పల పడి అన్ని పండించినా ఈడికేం రేట్లేదు. ఏం చేయాలి? ఈడు ఏం చేయాలంట? రైతులందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి చంద్రబాబు అంత సీనియర్ ఆనందము. వాడు మందు తాగని తప్ప అన్ని వచ్చినాయి. ఇంకా మందు తాగాడికి వచ్చిండు. ఇంటికాడ చాడలు ఫోన్లు ఎంత పడ్డాయి ఏం పడుతుండే కదా పెద్దగా. అది ఒక తెగులు వచ్చి దిగుబడి లేకపోయా. పెద్ద పెద్ద ఖరీదైన మందులు కొట్టి ఏం చేస్తారేమో. మరి ఇంత దుర్మార్గం అయితే ఆడుతాయి రాజ్యం. కూలీలకేమో 500 వేయాల్సి వచ్చా. వాళ్ళు 9 గంటలకు పోయి 4 గంటలకు 5 వచ్చారు. ఏం చేయాలి అసలు? గిట్టుబాటు ధర ఇంకేమయ్యా రైతులకు? బంగారం ఎట్ట నీ రైతు ఎట్నో తిట్టు గిట్టుబాటు ధర ఉంటే పోతుంది.